ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు హార్ట్ మ్యాన్ రాక్ అండ్ లవ్. ఇది ఒక కొరియన్ మూవీ. అయితే ఈ మూవీ ఒక రాక్ బ్యాండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాండ్ పేరు అంబులెన్స్. ఈ బ్యాండ్ కి లీడర్ అండ్ సింగర్ ఈ మూవీ హీరో అయిన సేయుంగ్ మీన్ మరియు ఈ బ్యాండ్ కి గిటారిస్ట్ ఇతని క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓన్ డే. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఈ ప్రోగ్రామ్ కి కొన్ని గంటల ముందు మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఈ మీన్ గాడు ఆ డే గాడు ఇద్దరు కలిపి వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక యూనివర్సిటీలోని ఫెస్టివల్ కి వెళ్తారు. తమ బ్యాండ్ షో కోసం అడ్వర్టైజ్ చేస్తారు. అక్కడే మన మీనిగాడు తన ఫస్ట్ లవ్ ని చూస్తాడు. ఆమె పేరు బోనా. ఈ అమ్మాయి కూడా మన మీనిగాడి ఫ్రెండ్ చెల్లెలు. చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అప్పట్లోనే వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఉంటుంది, కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. ఈ యూనివర్సిటీలో జరుగుతున్న ఫెస్టివల్ లో బోనా మనల్ని చూస్తది. వెంటనే గుర్తుపట్టేస్తది. తనంతట తానే వీడి దగ్గరికి వచ్చి నవ్వుతూ పలకరిస్తుంది. తర్వాత ఆమె తీసిన ఫోటోలను చూపించి వీడితో మాటలు కలుపుతుంది. అలా ఆ మాటల్లోనే అప్పట్లో నేను నిన్ను ఇష్టపడేదాన్ని అని మనోడికి చెప్పేస్తుంది. ఆ మాట వినగానే మన మీనుగాడు కూడా నాకు కూడా నువ్వంటే అప్పట్లో చాలా ఇష్టం, కానీ ఆ విషయం నేను నీతో చెప్పలేకపోయాను అని అంటాడు. తన బ్యాండ్ పార్టీకి తినని ఇన్వైట్ చేస్తాడు. అంతేకాదు ఆమె కోసం ఒక పాటని తనే స్వయంగా సిద్ధం చేశానని చెప్తాడు. ఇది ఇప్పుడు మన మీనుగాడి జీవితంలో అతి ముఖ్యమైన క్షణం. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీనిగాడు స్టేజ్ మీద పాడటం స్టార్ట్ చేస్తాడు. బోనా ఆడియన్స్ తో పాటు కూర్చొని మనవాడు పాట కోసం అతన్నే చూస్తూ ఉంటుంది. మనవాడు తన లవర్ నే తలుచుకొని ఇలా పాట స్టార్ట్ చేయబోతున్న సమయంలో ఈ మీనిగాడి లేడీ ఫ్యాన్ నీ ప్యాంట్ జిప్పర్ ఓపెన్ అయ్యి ఉంది అని గట్టిగా అరుస్తుంది. సడన్ గా ఆ మాట విన్న మీనిగాడు కంగారు పడిపోతాడు. అక్కడున్న ఆడియన్స్ రియాక్షన్ తో కొంచెం భయం వేస్తుంది. తర్వాత గందరగోళం ఏర్పడుతుంది. మన మీనిగాడు ఆ స్టేజ్ మీదే వెనక్కి తిరిగి తన జిప్పర్ క్లోజ్ చేసుకునే హడావిడిలో పొరపాటున కింద పడిపోతాడు. ఈ యాక్సిడెంట్ లో ఇతని ప్రైవేట్ పార్ట్ కి తీవ్రమైన గాయం ఏర్పడుతుంది. పాపం ఈ ప్రోగ్రాం మధ్యలోనే మన వాడిని అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వల్ల మీనుగాడు మానసికంగా చాలా కృంగిపోతాడు. ఈ సంఘటన మన మీనుగాడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వేదిక పైనే భయం, అవమానం, శారీరక గాయం అన్ని కలిసి అతని కలలను, ప్రేమను అడ్డుకుంటాయి. అదే సమయంలో బోనా తన కుటుంబంతో కలిసి విదేశాలకు మైగ్రేట్ అయిపోతుంది. ప్రేమ మాటలు చెప్పుకోక ముందే ఈ ఇద్దరి మధ్యన మళ్ళీ బ్రేక్ ఏర్పడింది. ఆ అమ్మాయి తన నుండి దూరం అయిపోయిన తర్వాత కాలం చాలా స్పీడ్ గా సాగిపోతుంది. 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మన మెయిన్ గాడు ఒక చిన్న మ్యూజిక్ షాప్ ను రన్ చేస్తుంటాడు. అతను ఒకప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్న టైంలో తనకి పిచ్చా ఫ్యాన్ అయిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళిద్దరు పెళ్లి ఎక్కువ కాలం నిలబడదు. వీళ్ళిద్దరూ తరచూ గొడవ పడుతుంటారు. చివరికి విడాకులు తీసుకుంటారు. ఈ గ్యాప్ లోనే వీళ్ళకి పాప కూడా పుడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 9 ఏళ్లు. ఈ అమ్మాయి అంటే మనోడికి చాలా ప్రేమ. అలాగే ఆ అమ్మాయికి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ. ప్రజెంట్ మన మీన్ గాడు వేరే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన కూతురు కోసమే జీవిస్తుంటాడు. కానీ తన మాజీ భార్య మాత్రం ఇంకోని పెళ్లి చేసుకుని చక్కగా మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా అయిపోతుంది. పాపం ఈ మీన్ గాడి జీవితం బయట మనం చూడడానికి ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం ఒంటరితనం, అతని ఫస్ట్ లవ్ జ్ఞాపకాలే అతన్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఒకరోజు ఫోటోగ్రాఫర్ గా మారిన బోనా కొరియాకు మళ్ళీ తిరిగి వస్తుంది. అనుకోకుండా మనవాడు రన్ చేస్తున్న మ్యూజిక్ షాప్ కే వస్తుంది. ఆమెను మనవాడు చూడగానే ఆమె ఎవరో తెలియనట్లు కొంచెం యాక్ట్ చేసినా తర్వాత మళ్ళీ వీరిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టేస్తారు, పలకరించుకుంటారు. అలా మళ్ళీ కలిసిన తర్వాత వీళ్ళ మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఆప్యాయతలు ఒక్కసారిగా మేల్కొంటాయి. తరచూ మాట్లాడుకోవడం, డేటింగ్, పబ్బులకెళ్లి ఎంజాయ్ చేయడం ఇలాంటివన్నీ మొదలైపోతాయి. మన మీనిగాడి పొలంలో మళ్ళీ మొలకలు వస్తాయి. వీడి జీవితంలో మళ్ళీ ప్రేమకు అవకాశం కలుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు ఓ రెస్టారెంట్ లో మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ పిల్లలు చేస్తున్న శబ్దాలకు బోనాకు చాలా చిరాకేస్తది. నాకు పిల్లలంటే చాలా ఎలర్జీ అని ఐ హేట్ దమ్ అంటూ ఓపెన్ గా మనవాడితో చెప్పేస్తది. అంతేకాదు తను విదేశాల్లో ఉన్నప్పుడు నో కిడ్స్ అనే ఉద్యమం గురించి మాట్లాడుతూ నో కిడ్స్ అనే పేరు మీద ఆమె దగ్గర ఉన్న పుస్తకాన్ని కూడా మన మీనుగాడికి ఇస్తుంది. మన బోనా అభిప్రాయం ప్రకారం పిల్లలు జీవితాన్ని కష్టతరం చేస్తారు అని. ఈ సంఘటన మాత్రం మన మీనుగాడికి చాలా పెద్ద షాక్. ఎందుకంటే అతను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కుమార్తె గురించి బోనాకి తెలిస్తే తర్వాత తన పరిస్థితి ఏంటి అని. ఒకవేళ తన కూతురు గురించి బోనాకి తెలిస్తే ఆమె తన జీవితంలో మళ్ళీ దూరం అయిపోతుందేమో అని మన వాడికి భయం మొదలవుతుంది. అందుకనే తన కూతురు గురించి బోనా దగ్గర నిజం చెప్పడు. తాను ఇప్పటికీ ఒంటరివాడినే అని నటిస్తూ అబద్ధాల మీద వీళ్ళ రిలేషన్షిప్ ని కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటిది ఒక రోజు బోనం మన మీనుగాడికి ఫోన్ చేసి ఈ రోజు నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తుంది. అది విన్న మీనుగాడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే తను
ఇంట్లో ఉన్న తన కూతురి జ్ఞాపకాలని, ఫోటోల్ని, తన కూతురు మీన్ గాడు ఇద్దరు కలిపి ఆ ఇంట్లో ఏ ఏ వస్తువులనైతే వాడుకున్నారో వాటన్నిటిని ఆమె కంటికి కనపడకుండా దాచిపెట్టేస్తాడు. మన మిన్ గాడు ఒకవైపు బోనాతో లవ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు తన కూతురు గురించి ఆమె దగ్గర దాచిపెట్టినందుకు తనలోనే తాను చాలా బాధపడుతూ ఉంటాడు. స్కూలు, ఇల్లు, డైలీ జీవితం అన్నిట్లోనూ అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. స్టార్టింగ్ నుండే ఈ మూవీలో మనకి చాలా కామెడీ ఉంటుంది. అయితే తన ప్రేమ కోసం ఇప్పుడు మీన్ గాడు పడుతున్న అవస్థలు మాత్రం మనకి ఇంకా కామెడీని పండిస్తాయి. ఈ విషయంలో మిన్ గాడికి తన కూతురు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇతను కూతురు చేసే అమాయకపు చేష్టలు, ఆమె తన తండ్రిని అప్పా అంటూ పిలిచే సందర్భాలు మనకు చాలా నవ్వులను పండిస్తాయి. అదే సమయంలో ఓ తండ్రి కూతురుల మధ్య లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మన హార్ట్ కి చాలా బాగా టచ్ అవుతాయి. అయితే చివరిగా వీళ్ళిద్దరి మధ్యన దాచిపెట్టిన ఆ ఒక్క నిజం కాస్త బయటపడిపోతుంది. ఈ మిన్గాడికి ఒక కూతురుందని బోనాకి తెలిసిపోతుంది. ఆమె చాలా బాధపడుతుంది. ఈ మీన్గాడు నాతో చాలా అబద్ధాలు చెప్పాడని, నమ్మక ద్రోహం చేశాడని అతని మీద చాలా కోపంతో రగిలిపోతుంది. బాధతో మన వాడిని వదిలి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో మిన్గాడు కొంచెం మారుతాడు. అప్పట్లో తను చేసిన తప్పులు, భయాలు అన్నిటినీ బోనా ముందు నిజాయితీగా ఒప్పుకుంటాడు. ఆమెకు క్షమాపణలు చెప్పుకుంటాడు. కాలేజీ రోజుల్లో అతను ఆమెకి చెప్పలేకపోయిన మాటల్ని, ఆమెకు చూపించలేకపోయిన తన ప్రేమను ఇప్పుడు పాట రూపంలో ఆమెకి అంకితమిస్తాడు. అతని నిజమైన ప్రేమ, ఓ తండ్రిగా అతను చూపిన బాధ్యత, అలాగే తన కూతురి అమాయకత్వం ఇవన్నీ బోనా హృదయాన్ని కూడా చాలా గట్టిగా తాకుతాయి. పిల్లలపై ఆమెకున్న అభిప్రాయాన్ని నెమ్మదిగా మార్చేసుకుంటుంది. చివరకు బోనా సేయింగ్ మిన్ ను అతని కుమార్తెను యాక్సెప్ట్ చేస్తుంది. గతంలో ఒక ప్రమాదం వల్ల బ్రేక్ అయిన వీళ్ళ ప్రేమ ఇప్పుడు నిజాయితీ వల్ల మళ్ళీ కలిసింది. చివరికి ఈ ముగ్గురు కలిపి ఒక చిన్న సంతోషకరమైన కుటుంబంగా ఏర్పడి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. నా సబ్స్క్రైబర్స్ కు ఈ వీడియో చూసిన మీకు అందరికీ నా థ్యాంక్స్.